మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. రాజ్ తరుణ్ గారు ఉన్న ప్రతి మూవీలో మీరు ఉంటారా, లేదా మీరు ఉన్న మూవీలో రాజ్ తరుణ్ గారు ఉంటారా? ఏంటి ఈ బాండింగ్? అంటే అండి, నేను యాక్టర్ కదా, నేను ఆయనకన్నా ముందు వచ్చాను కదా. ఆయన అన్ని సినిమాల్లో నేను ఉండండి. అంటే మీరు నా చాలా తక్కువ సినిమాలు చూసినట్టున్నారు అయితే. పర్ఫెక్ట్ ఆన్సర్. అంటే ఆయన నేను ఉంటే కానీ మీరు సినిమా చూడరు అనమాట. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు నేను చాలామంది డేట్లు చూస్తుంటాయండి, అన్ని సినిమాల్లో ఉన్నాను కదా. అంటే నాకు సరిపోయే క్యారెక్టర్ ఉంటే ఆటోమేటిక్ నాకు ఇస్తూ ఉంటారు. రాజారవీంద్ర గారు హాయ్ అండి. హాయ్ అండి. ఇంత బిజీలో కూడా వచ్చారు ప్రమోషన్స్కి. బిజీగా కదండి, కింద అర్జున్ గారి సినిమా చూపిస్తుంటే ఆయన జూపల్లి జగపతి రావు రమ్మంటే కిందకి వెళ్ళాయి. ఓకే అండి. అభి గారు అంటే జబర్దస్త్ నుంచి ఇప్పుడు సినిమా స్టార్ట్ చేశారు అండ్ మీరు పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ మీది. అభి గారు ఫస్ట్ కథ చెప్పినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి సార్? నా ఒపీనియన్, సినిమా షూటింగ్ జరిగింది కదా, సినిమా అయిపోయింది కదా. అండ్ అంటే క్యారెక్టర్ కోసం అంటే చిన్న డైరెక్టరా చిన్న హీరోనా అలా ఆలోచించకుండా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఏటగారం కదా. నో సార్, క్వశ్చన్ కదా, అది ఏటగారంలా ఉంది. 100% ఏటగారమే. కరెక్ట్ క్వశ్చన్ ఏంటి? లేదు సార్, అంటే అభి గారు ఫస్ట్ ఇప్పుడు ఆయన బిగ్ స్క్రీన్ మీద ఇప్పుడు ఫస్ట్ గా డైరెక్టర్ గా ఆల్రెడీ వర్క్ చేశారు కదా సార్. మీరు పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో కావచ్చు, పెద్ద హీరోస్ తో కావచ్చు, మీరు స్క్రీన్ షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ మీది. బట్ అభి గారు అనేది ఫస్ట్ సినిమా ఇది. సో అయితే అలా అయితే అని కాదు సార్. నాట్ అంటే ఎటకారం అయితే కంప్లీట్ గా కాదు. అంటే ఆయన వచ్చి నరేట్ చేసినప్పుడు అంటే స్క్రీన్ ప్రెజెన్స్ గురించా లేదంటే మీ క్యారెక్టర్ గురించా? మీ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి మీకు నచ్చిన పాయింట్ ఏంటి? క్యారెక్టర్ అవటే ఎక్కువ మనకి, మళ్ళీ ఒప్పుకోవడానికి పాయింట్లు ఎన్ని ఉండవు. రాజ్ గారు అభి గారు థ్యాంక్స్ అండి, ఎవరు ఇంటరప్ట్ చేసినందుకు. రాజ్ అభి గారు సో కంగ్రాచులేషన్ సార్, చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. సో ఇందాక అన్నట్టు కొంతమంది వింటేజ్ రాజ్ తరుణ్ గారిని తీసుకొచ్చారు. సో ఇందాక మీరు మాట్లాడుతూ ఫస్ట్ వింటేజ్ ఏంటి బాబాయ్ అంటే అప్పట్లో అనుభవం. సో ఇందాక మీరు మాట్లాడుతూ సో ఫస్ట్ వెబ్ సిరీస్గా ప్లాన్ చేసుకున్నాం అని చెప్పారు. అండ్ ఎండింగ్ కూడా ఏదో పార్ట్ 2కి కొంచెం లీల్లా వదిలేరు. మేబీ వెబ్ సిరీస్ చేసుంటే సో ఎపిసోడ్స్ మొత్తం అన్ని ఎండింగ్ అయ్యేదా? సో సినిమా వల్ల కొంచెం సెకండ్ సీజన్కి కూడా అంటే వెబ్ సిరీస్ అనుకున్నప్పుడే సెకండ్ సీజన్కి కూడా స్టోరీ ఎలా ఉండాలి అనేది ఒక లీడ్ అనుకోనే ఆ స్టోరీ అనుకున్న తర్వాతనే మేము క్లైమాక్స్లో అలా ఇచ్చాము. సో అది బాగా అనిపించింది. వెబ్ సిరీస్ అయినా సరే, సినిమా అయినా సరే, ఈ మధ్య ఒక చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఎండ్ చేస్తే బాగుంటుంది కదా. అలా ఏదో ఒక హ్యాపీ ఎండింగ్ పాత సినిమాలో లాగా శుభం కార్డు పడే ముందు అందరు నవ్వుకుంటూ హాహా అని క్లోజ్ చేయకుండా ఒక చిన్న సస్పెన్స్తో నెక్స్ట్ ఇంకా చాలా శక్తులు ఉన్నాయి అంటే నేను ఇంకేం చేయాలి, అవి ఏంటి అనేది ఒక క్యూరియాసిటీతో ఎండ్ చేద్దాం అనుకున్నాము. అది బాగుంటుంది అనిపించి అలాగే క్లోజ్ చేశాను. ఎనీవే చాలా హ్యాపీగా ఉంది. అంటే జబర్దస్త్లో చూసిన వాళ్ళందరినీ సినిమాలు చూసిన వాళ్ళకి చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇచ్చి ఛాన్స్ ఇవ్వడం కూడా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.